శేషు గారు, ఈ విషయంలో పర్టికులర్గా ఇప్పుడు పెరిగిన పోలింగ్ శాతం మీకు అనుకూలమా వ్యతిరేకం అనే దాని గురించి అనుకూలంగా పడింది అనుకుంటున్నారా, లేదు వ్యతిరేకంగా టీడీపీ అంటే ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి అనుకూలంగా పడిందని అనుకుంటున్నారా? ఒకటి. రెండోది, ఒకవేళ మీకు అనుకూలంగా పడిందని అనుకుంటే దానికి కారణాలు, అండ్ ఇప్పుడు ఆ అభియోగాలు మీ మీద వైసీపీ పార్టీ ప్యానలిస్ట్ మనకి మీ మీద చేసినటువంటి టీడీపీ పార్టీ మీద, టీడీపీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి అభ్యర్థి మీద చేసినటువంటి ఈ మాటల్ని కూడా ఎలా తీసుకుంటారు? కారణం బ్రహ్మానందరెడ్డి గారేనా నిన్న గొడవలకి? ఓకే, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు శాంతి ప్రసాద్ గారికి, నాకు అందరికీ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఎప్పుడు ఏది జరిగినా మంచి అయితే వాళ్ళ ఖాతా, చెడైతే ఎదటోళ్ళ ఖాతాలు వేయటం అనేది వైసీపీకి పరిపాటి, అది అందరం చూసిందే. వైసీపీకి వ్యతిరేకత ఓటు, ప్రభుత్వానికి వ్యతిరేకత ఓటు పడలేదు, సరే మీరన్నదే అనుకుందాం అండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అనుకూలమైన ఓటింగ్ పడింది. పోనీ అలా ఒప్పుకోండి, ఇలా ఒప్పుకోలేదు కానీ అలా ఒప్పుకోండి, ఏముందలే కానీ. అయితే ఒకటన్నా, గ్రామాల్లో మామూలుగా మేము చూసాం, ఎందుకంటే నేను కూడా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా కాన్స్టిట్యున్సీ తిరిగినా, పక్కన ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని కూడా తీసుకున్నా. ఎట్లా ఉందంటే, మీకు మొదటిసారి పంచాయతీ ఎన్నికలు అయితే చూసుంటారు మీరు. పంచాయతీ ఎన్నికలు ఎట్లా ఉంటుందంటే, ఎక్కడెక్కడ ఓట్లని కూడా మనం తీసుకొచ్చి చాలా ట్రాన్స్పోర్ట్ ఇచ్చి ఇంకోటి చేసి ప్రతి ఓటుని కూడా వార్డులో ఏంటంటే చాలా కీలకంగా తీసుకుని వేస్తాం. ఫస్ట్ టైం పంచాయతీల కన్నా హైయెస్ట్ పోలింగ్ ఇక్కడ చాలా బూతుల్లో జరిగిందన్న. ఎందుకు ఇట్లా జరిగింది ఏమిటి అంటే, ఒకటి 5 ఏళ్లలో ప్రజలకు తాలూకా జరిగినటువంటి ఇబ్బందులు, ప్రభుత్వాన్ని మార్చాలి అని ఫిక్స్ అయిన విధానం. ఎందుకంటే వాళ్ళతో ఏ రకంగానూ మేము పోటీ పడలేము, డబ్బులతోనూ పోటీ పడలేము, అరాచకాల్లోనూ పోటీ పడలేము, దెబ్బలాడడంలోనూ పోటీ పడలేము. కాస్త కోస్త మాకు శాంతి సహనం ఉంటాయి. దీంట్లో జనసేన కలవడం వల్ల, యూత్ అంతా ఉండడం వల్ల ఏమైందంటే కొద్దిగా ఇన్ అడిషన్ మాకు ఫోర్స్ వచ్చింది. రెగ్యులర్ తెలుగుదేశం ప్యాటర్న్ కి కొంత ఫోర్స్ వచ్చింది. రావటంలో ఏమైందంటే ఆ యూత్ అంతా కూడా వీళ్ళకి ధీటుగా అవతల పక్క నిలబడినటువంటి సందర్భం. ఎవరైతే ఈ యొక్క వైసీపీ వారంతా ఉన్నారు వాళ్ళకి ధీటుగా ప్రజలందరూ కూడా ఏకకంఠంతో చాలా, ఏదైతే వీళ్ళు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బ్రహ్మాండంగా పనిచేసింది. దాంతో పాటు ఏదైతే 5 సంవత్సరాల్లో ప్రజలు ఇబ్బంది పడినటువంటి ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు చనిపోయిన పరిస్థితి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్నదా? అది కాని దాంతో పాటుగా ఏదైతే వీళ్ళు తీసుకొచ్చినటువంటి, ఇప్పుడు ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నా, మీరు నేను అన్నదమ్ములు అనుకుందాం. గతంలో ఏ ప్రభుత్వం తీసుకున్నా, అంటే రాజశేఖర రెడ్డి గారైనా, కిరణ్ కుమార్ రెడ్డి గారైనా, చంద్రబాబు గారైనా, రాజశేఖర్ గారైనా, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు మన ఇద్దరికి వచ్చి ఇద్దరు చదువుకునేటోళ్ళం. ఆ స్కీమ్ ని మార్చి ఈయనేదో కొత్తగా ఉద్ధరించినట్టుగా అమ్మఒడిని తీసుకొచ్చి, తల్లికి వందనాన్ని ప్రోగ్రామ్ పెట్టి తీసుకొచ్చి అమ్మఒడి, దాంట్లో ఒక్కరికే ఇస్తానంటే రెండో పిల్లగాడు ఏం చేయాలన్నారు, లేకపోతే రెండో పాప ఏం చేయాలన్నా అంటే మనం ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కుటుంబ వ్యవస్థలోకి వెళ్ళిపోయి మరలా కుల వృత్తులు పనిచేసుకోవాలన్నా ఇది ఎంత న్యాయం? దీంతో పాటుగా వాళ్ళ తండ్రి తీసుకొచ్చింది రియంబర్స్మెంట్ అందరికి ఇవ్వాలనేటువంటి పథకం తీసుకొచ్చిన దాని మీద ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నటువంటి, అంటే శేషు గారు, ఈ విషయాలన్నీ మీరు ఆల్రెడీ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ప్రజలకు అర్థం అయిపోయింది, ప్రజలు డిసైడ్ అయిపోయారు, ఓట్ వేసారు కూడా. ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. రేపు ఒకవేళ పోలింగ్ శేషు గారు, నేను ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే, ఇది ప్రభుత్వం మీద గానీ పార్టీ మీద గానీ ఎలాంటి వ్యతిరేకత లేదు అని వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో, మీకు వ్యతిరేకత కనిపించకపోవచ్చు, కానీ ఎందుకు ఓటింగ్ సరళి అట్లా జరిగింది అనే దానికి, ఎందుకు సైలెంట్ ఓటింగ్ జరిగింది అనే దానికి నేను చెప్తా ఉన్నాను. ప్రభుత్వం మారబోతా ఉందన్నా, ఈ మార్క్ మై వర్డ్స్ మీరు రాసి పెట్టుకోండి. ఆ రోజు జరిగినప్పుడు తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్ట్ అని మీరే అంటారు. ఎందుకంటే ఇట్స్ క్లియర్ ఇండికేషన్ అన్న. మహిళల్ని కొత్త ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, యూత్ ఓటర్స్, రెండోది చాలా క్లాస్ ఓటింగ్ జరిగిందన్న. ఎప్పుడు అసలు ఓటింగ్ కి రానటువంటి బ్యాచ్ అంతా కూడా ఈ రోజు లైన్ లో నిలబడి ఓట్లు వేసినటువంటి సందర్భం. గతంలో ఇప్పుడు రాలే వాళ్ళ ఓటింగ్ కి. ఎందుకు వచ్చారయ్య అంటే ప్రభుత్వాన్ని మార్చాలనేటువంటి ఉద్దేశం. దాంతో పాటుగా విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ, పక్క రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ, వీళ్ళు కూడా వచ్చి పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ లేదు, వాళ్ళు భౌతికంగా రాలేదు, వాళ్ళు భౌతికంగా వచ్చింది లేదు, ఇక్కడ ఓట్లు మాత్రం పడ్డాయి అనేది శేఖర్ రెడ్డి గారు అంటున్నారు. ఎక్కడైనా నిజంగా కాదు, ఎక్కడైనా నిజంగా రాకపోతే ఆ ప్యాటర్న్ లో జరిగితే తిరుపతి బై ఎలక్షన్ మనం చూసాం, అదే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మనం చూసాం. అలాగే ఏదైనా వాళ్ళ ఉద్దేశంలో ఏదైనా జరిగి ఉండొచ్చు.
మాకు అవసరం లే, మాకు ఆ పనిలే, మేము ఎప్పుడు అలా చేసిందిలే. ఓకే అది ఓకే మీకు అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. డన్ 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 రైట్. శేఖర్ రెడ్డి గారు, యూ ఆస్క్ ఫర్ ద ఛాన్స్.